ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఉన్న మండవ వెంకటేశ్వరరావును గులాబీ పార్టీలోకి ఆహ్వానించేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. ఆయన ఇవాళ ఏకంగా మండవ వెంకటేశ్వరరావు ఇంటికెళ్లారు. టీడీపీలో కీలక నేతగా ఉన్న మండవను గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. మండవకు ముందు నుంచే మంచి మిత్రత్వం ఉంది. ఇందుకోసమే ఆయన ఆహ్వానించేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. సీఎంతో పాటు ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్ ఉన్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మండవ వెంకటేశ్వరరావు సైతం సుముఖత వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తానన్నారు. త్వరలోనే కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటానని తెలిపారు మండవ. మండవ టీఆర్ఎస్ చేరికకి సంబంధించి మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును కేసీఆర్ కలవడం కొంత ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక మండవ టీఆర్ఎస్ లో చేరిక లాంఛనమేనా? దేవి, ఎన్నికల ముందు నుంచి చూస్తున్నాము, చాలా రోజులుగా కూడా చాలా మంది పార్టీలు మారారు. కానీ ఎవరి వద్ద కూడా కేసీఆర్ వెళ్ళలేదు. అందరితో కేటీఆర్ కానీ లేక ఇతర నాయకులు మాత్రమే సంప్రదింపులు జరిపారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి కొంతమంది కేటీఆర్ సమక్షంలో కానీ మరికొంతమంది కేటీఆర్ సమక్షంలో కానీ టీఆర్ఎస్ కండవ కప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ నిజంగా మండవ వెంకటేశ్వరరావు ఇంటికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకోసం మండవ ఇంటికి వచ్చారు, ఇంత కీలకంగా ఎందుకు భావిస్తున్నారు ఈ భేటీని అనేది కూడా ప్రధానంగా ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 45 నిమిషాలు అవుతుంది. మండవ వెంకటేశ్వరరావు ఇంటి ముందే ఉన్నాము. ఆయన కేసీఆర్తో పాటు ఎంపీ సంతోష్ ఇద్దరు కలిసి వచ్చారు. అంతకు ముందే అంటే మండవ ఇంటికి ముందుగానే ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్తో పాటు అరికెపూడి గాంధీ, మరోవైపు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మరోవైపు మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మండవ ఇంట్లో ముందుగానే ఉన్నారు. ఎప్పుడైతే కేసీఆర్ కాన్వాయ్ మండవ ఇంటికి చేరుకోగానే స్వయంగా మండవతో పాటు ఈ ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిందికి వచ్చి కేసీఆర్ను స్వాగతించి, ఏదైతే మండవ 4వ ఫ్లోర్లో ఉంటున్నారో అపార్ట్మెంట్లో 4వ ఫ్లోర్లోకి వెళ్ళి బయటికి మొత్తం కూడా చూస్తూ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటూ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్లారు. 45 నిమిషాల పాటుగా వాళ్ళ భేటీ జరుగుతుంది. నాకు తెలిసి లోపల లంచ్ కూడా చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. కేసీఆర్ మండవ కుటుంబ సభ్యులతో పాటు ఎవరైతే ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారో వాళ్ళందరూ కలిసి భోజనం కూడా చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఒక కీలక నాయకుడు అని చెప్పుకోవచ్చు మండవ వెంకటేశ్వరరావు. గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అయితే దాదాపు 4-5 సంవత్సరాలుగా మండవ కొంత క్రియాశీలక రాజకీయాల్లో లేరని చెప్పుకోవచ్చు. కొంత స్తబ్దుగానే ఉంటున్నారు. అడపాదడపా టీడీపీ అంటే తెలంగాణ టీడీపీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. కానీ పెద్దగా ఆయన పోటీ చేస్తానని కానీ లేదంటే ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయని కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా ఆయన మాట్లాడలేదు. కానీ మండవ వెంకటేశ్వరరావుతో టీఆర్ఎస్ పార్టీ నేతలు స్వయంగా కేసీఆర్ దాదాపు 3 సంవత్సరాలుగా ఆయనతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. గతంలోనే 3 సంవత్సరాల క్రితం నుంచే మీరు టీఆర్ఎస్లోకి రాండి అని చెప్పి ఆయన ఆహ్వానించారు. కానీ మండవ మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. అయితే ఈసారి ప్రధానంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలో లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. అంటే ఇక్కడ టీడీపీ పార్టీ తెలంగాణలో అసలు సైకిల్ గుర్తు కనిపించినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో పార్టీలోని చాలామంది సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా గెలిచినా ఓడినా పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ అటువంటి నిర్ణయం టీడీపీ తీసుకోలేదు. ఈ విషయంలో చాలామంది నిరాశగా కనిపించారు. ఇక ఆ నాయకుల్లో ప్రధానమైనటువంటి అంటే కీలక నాయకులు మండవ వెంకటేశ్వరరావు తను ఇప్పటికే ఆయన కొంత టీఆర్ఎస్ నాయకులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక తాను టీడీపీలో కొనసాగలేను, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు చూస్తుంటే పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు కనిపిస్తుంది. అందుకోసమే ఇక చివరికి టీఆర్ఎస్లోకి రావడానికి ఆయన అంగీకరించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం, పూర్తి స్పష్టతతోనే స్వయంగా సీఎం కేసీఆర్ అంటే ఎన్నికల వేళ ఇక మిగిలింది కొన్ని రోజులు మాత్రమే ప్రచారానికి. అలాంటిది మండవ వెంకటేశ్వరరావు జూబ్లీహిల్స్లోని ఏవైతే ఎంపీ కాలనీ ఉందో ఆ ఎంపీ కాలనీలో ఉన్నటువంటి 74వ నెంబరు మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వచ్చారు. 45 నిమిషాలుగా భేటీ సాగుతుంది. అంటే రాజు, ఏ విధంగా చూడొచ్చు క్రియాశీలక రాజకీయాల్లో లేనటువంటి మండవ వెంకటేశ్వరరావుని స్వయంగా సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడాన్ని, అది నిజామాబాద్ ఎలక్షన్స్ ముందు ఎలా చూడాలి? నిజామాబాద్లో ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే మనము నిజామాబాద్లో 185 మంది బరిలో ఉన్నారు. అంతేకాదు
తెలంగాణలో కేసీఆర్ 16 సీట్లకు 16 ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో దాదాపు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో మండవ వెంకటేశ్వరరావుకు మంచి పట్టు ఉంది. అంటే కమ్మ సామాజిక వర్గం కావడంతో అక్కడ స్థానికులలో కూడా చాలామంది ఆ వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పటికీ మండవతో టచ్లో ఉంటారు. కొంత బలమైనటువంటి నేతనే ఆయన. కానీ ఈ మధ్య కాలంలో పోటీ చేయకపోవడం వల్లే కొంత క్రియాశీలక రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ ఆయనకంటూ అక్కడ సామాజిక వర్గం, ఆయనకంటూ తన వర్గం, తనకు క్యాడర్ అంటూ అక్కడ ఉంది. అందుకోసమే ఆయనను పార్టీలో కలుపుకుపోతే అటు ఏదైతే నిజామాబాద్తో పాటు ఖమ్మం జిల్లాలో కూడా ఆయన ఖచ్చితంగా పార్టీకి ఉపయోగపడతారు. పార్టీకి మరిన్ని ఓట్లు సాధించి పెట్టడానికి ఆయన ఉపయోగపడతారు. అంతేకాదు గత ఎన్నికల్లో కొంత కీలకంగా ఓటును తమ పార్టీ వైపు వేసుకోవాలంటే ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, ఎవరెవరితో మాట్లాడాలి అనే విషయాలు కొంత మండవ గతంలో అంటే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా కొంత లాజికల్గా అందరితో మాట్లాడి పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేయడంలో కొంత దిట్టగా ఆయనకు పేరుంది. అందుకోసమే ఇప్పుడు నిజామాబాద్లో పోలరైజేషన్ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, ఎటువంటి కసరత్తు చేయాలి, కొంత ప్లానింగ్ అనేది మండవకు తెలుసు. అంతేకాదు నిజామాబాద్లో ఉన్నటువంటి ఆయన డిచ్పల్లి నుంచి 4 సార్లు గెలుపొందారు. సో ఆయనకు అక్కడ ఎవరితో మాట్లాడితే ఎన్ని ఓట్లు వేసుకోవచ్చు అనేది కూడా కొంత పక్కా లెక్క అనేది మండవకు ఉన్నట్లు తెలుస్తుంది సమాచారం. అందుకోసమే మండవను గులాబీ పార్టీలో కలుపుకొని పోతే ఖచ్చితంగా నిజామాబాద్లో ఒక తిరుగులేని ఆధిక్యంతో బయటపడొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ రైతులు పెద్ద ఎత్తున బరిలో ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, ప్రతిపక్షాలు అటు బీజేపీ కానీ మరోవైపు కాంగ్రెస్ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు కావచ్చు, వీటి నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఖచ్చితంగా గెలవాలంటే ఎటువంటి ప్రయత్నాలు చేయాలనే దానిపైన టీఆర్ఎస్ ఒక ప్రత్యేక కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణలో ఇతర జిల్లాల్లో కానీ ఇతర ఎంపీ నియోజకవర్గాల్లో కూడా చాలామంది నాయకులను ఇప్పటికే టీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు. అదేవిధంగా నిజామాబాద్ నుంచి మండవను చేర్చుకుంటే ఖచ్చితంగా పార్టీకి లాభం చేకూరుతుంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కలిసి వస్తుందనే ఆలోచన టీఆర్ఎస్కు ఉంది. అందుకోసమే స్వయంగా సీఎం కేసీఆర్ మండవ ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఆయనతో చర్చలు జరుపుతున్నారు. అవసరమైతే ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయనకు పార్టీలో కానీ లేదంటే ఇంకా ఏదైనా పదవులు ఇస్తారా, ఇటువంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. దేవి, అంటే మండవ చేరికపై రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారే అవకాశం ఉందంటారు? నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికి ఇప్పుడు ఒకసారి టీటీడీపీని పరిశీలిస్తే గతంలో తెలంగాణలో మంచి పట్టున్నటువంటి పార్టీ, క్యాడర్ ఉన్నటువంటి పార్టీ. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ పార్టీకి పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి. తెలంగాణలో అంటే మొన్న జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో వాళ్ళు 13 సీట్లలో పోటీ చేసి 2 మాత్రమే గెలిచారు. ఇంకా తర్వాత జరిగినటువంటి పరిస్థితులు చూస్తుంటే రెండిట్లోంచి కూడా సత్తుపల్లి ఎమ్మెల్యే ఇప్పటికే టీఆర్ఎస్లోకి చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. వెంకట వీరయ్య ఇప్పటికే టీఆర్ఎస్ తరఫున ప్రచారం కూడా చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆ పార్టీలకు మాత్రం కొంత క్యాడర్ ఉంది. మరి వాళ్ళంతా కూడా టీఆర్ఎస్కు పనిచేయాలంటే ఒక కీలకమైనటువంటి నేత బయటికి వచ్చి వాళ్ళందరితో మాట్లాడి ఆ టీఆర్ఎస్ వైపు ఓట్లు వేయించే ప్రయత్నం కూడా సాగాల్సి ఉంటుంది. అందుకోసం ఒక ముఖ్యమైనటువంటి నేతలు అంటే నిన్న మొన్నటి వరకు జిల్లాల అధ్యక్షులు కానీ మండలాల అధ్యక్షులు కానీ లేదంటే కొన్ని ఏదైతే కీలక నాయకులు వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్లోకి చేరారు తెలంగాణలో పార్టీ పోటీ చేయడం లేదని చెప్పిన తర్వాత. సో ఇప్పుడు మిగిలినటువంటి ఎల్రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరికొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు. అంటే ఈ నలుగురు అని చెప్పుకునేటువంటి పార్టీ. వీరితో పాటు ఇంకొంతమంది నాయకులు ఉన్నప్పటికీ వీళ్ళు మాత్రం కొంత కీలకంగా వ్యవహరించాల్సినటువంటి నాయకులు. పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వీళ్ళు చాలా కీలకం. అంటే క్యాడర్ కూడా టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా వీళ్ళు నమ్ముతుంది. ఇటు టీడీపీ క్యాడర్తో పాటు అటు ఖమ్మం జిల్లాతో పాటు ఇటు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గ ఓట్లు కొంత పోలరైజేషన్ కూడా ఈ నాయకులు ఉపయోగపడతారు. ఖచ్చితంగా బంధుత్వాలు కావచ్చు, వాళ్ళ కమ్యూనిటీ కావచ్చు, గత రాజకీయ అనుభవం కావచ్చు, అవన్నీ ఆ పార్టీకి ఉపయోగించుకోవాలంటే ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి, ఏ విధంగా రాజకీయాల్లో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 4-5 రోజులు కీలకం కాబట్టి ఈ 4-5 రోజుల్లో ఎవరెవరితో ఎటువంటి చర్చలు జరపాలి, ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వాలి, ఎవరి సమస్యలు ఏమున్నాయి, ఇటువంటి అన్నీ కూడా కొంత సీనియర్ నాయకులైనటువంటి మండ వెంకటేశ్వరరావుకు కొంత ఆయనకు ఈజీగా ఉంటుంది వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళను ట్యాకిల్ చేయడం కానీ. అవసరం అనుకుంటే ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అటు బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి నిజామాబాద్ నాయకులను కావచ్చు,
కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి నిజామాబాద్ నాయకులను కూడా అవసరం అనుకుంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ లోకి తీసుకురావాలనుకుంటే మండవ మాట్లాడి వాళ్ళందరినీ టీఆర్ఎస్ గూటికి తీసుకొచ్చే సత్తా ఆయనకు ఉంది. అంత సీనియారిటీ కూడా ఉంది కాబట్టి ఆయనను కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నమ్ముతుంది. అందుకోసమే మండవను పార్టీలోకి రావాలని చెప్పి స్వయంగా కేసీఆర్ మండవ ఇంటికి వచ్చి ఆయనను ఆహ్వానిస్తున్నట్లు స్పష్టమవుతుంది. అంటే నిజామాబాద్ లో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ని ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే మండవే రైట్ పర్సన్ అనుకుంటున్నారు కేసీఆర్. ఖచ్చితంగా మండవతో పాటు మరికొంతమంది మండలాలు కావచ్చు, లేకపోతే జిల్లాలో ఉన్నటువంటి ఇతర నాయకులు కూడా కొందరు ఉన్నారు. అన్నపూర్ణమ్మ లాంటి మహిళ గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి నాయకులు కూడా ఉన్నారు. అవసరమైతే వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళను టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మండవ వస్తే అంటే మండవ ఇప్పుడు పార్టీలో చేరట్లేదు, అంటే ఆయన చేరేటప్పుడు మరికొంతమంది నిజామాబాద్ నాయకులను కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఇక ప్రధానంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా నిజామాబాద్ పార్లమెంట్కి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ 185 మంది బరిలో ఉండడం అంటే ప్రధాన పార్టీలైనటువంటి 7గురిని పక్కన పెడితే 178 మంది స్పష్టంగా అంటే ఏదైతే రైతు సమస్యల కోసం వాళ్ళు పోరాడుతూ బ్యాలెట్ యుద్ధం చేసేందుకు వాళ్ళు నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి. వాళ్ళు బరిలో ఉన్నారు. మరి ఖచ్చితంగా వాళ్ళు కొంత ఓట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తారుమారు చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కీలక నాయకుల అవసరం ఉంది. ఖచ్చితంగా ఓట్ల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సినటువంటి నాయకులు కూడా అవసరం ఉన్నారు. వాస్తవానికి టీఆర్ఎస్ కూడా నాయకులు ఉన్నారు, కానీ ఇతర పార్టీల నుంచి నాయకులు వస్తే ఇంకా కొంత అవసరం ఉంటుంది, వాళ్ళు కూడా ఇంకా కొంత ప్లస్ అవుతారు. అందుకోసమనే మండవ వెంకటేశ్వరరావును ప్రస్తుతం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దేవి అంటే రాజు ఏ విధంగా చూడొచ్చు మండవ వెంకటేశ్వరరావు లాంటి హార్డ్ కోర్ లీడర్ ని ఎన్నికల సమయంలో ఆహ్వానించడం వెనుక ఒక గట్టి అష్యూరెన్స్ లేని, ఎలాంటి హామీ లేని ఆయన వస్తారా? 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, కానీ ఎలక్షన్స్ ముందు స్వయంగా కేసీఆర్ వెళ్లి ఆహ్వానిస్తున్నారు. ఎలాంటి అష్యూరెన్స్ లేకుండా వస్తారా? ఖచ్చితంగా ఒక నాయకుడు, అది ఇంకొక పార్టీలో చాలా సీనియర్ గా ఆ నలుగురిలో ఒక్కడు అన్న స్థాయిలో ఉన్నటువంటి మండవ వెంకటేశ్వరరావుకు ఖచ్చితంగా అస్యూరెన్స్ ఇస్తారు. ఈ ఎన్నికల్లో గెలిపించే బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి ఆయనను కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ గెలిపించుకునే దిశగా ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ కూడా ఇంకా కీలకమైన ఓటర్లను పార్టీ వైపు కావచ్చు, గులాబీ పార్టీ వైపు వాళ్ళు మరలా అంటే ఏం చేయాలనే దానిపైన మండవ వెంకటేశ్వరరావుకు కొన్ని బాధ్యతలు కూడా అప్పగిస్తారు. అంతేకాదు బాధ్యతలు ఇస్తూనే మీకు పార్టీలో కూడా కీలకమైనటువంటి పదవులే కాదు, రేపు అవసరమైతే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీకు రాజ్యసభకు పంపడమా, లేదంటే ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలా, లేదంటే అవసరం అనుకుంటే ఇంకా ఏమైనా పదవులు కావాలా, అటు నుంచి డిమాండ్స్ ఏమున్నాయి, ఇటు నుంచి ఎటువంటి ఆఫర్స్ ఇస్తారు, దీనిపైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఇప్పటికే కొంత సూచాయగా దీనిపైన ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. సో కేసీఆర్ నేరుగా రావడానికి ఏముండదు, అంటే ముందుగానే ఆయన మాట్లాడారు. అదంతా కూడా కొంత ప్లానింగ్తోనే గతంలో మాట్లాడి వాటి చర్చలన్నీ కొలిక్కి వచ్చాకే నేరుగా ఇంటికి రావడం అంటే ఒక గౌరవ మర్యాదంగా, అంటే ఒక ఎంత గౌరవం అంటే కేసీఆరే మండవ ఇంటికి వెళ్ళాడు అంటే ఇప్పుడు నిజామాబాద్లో మండవ వెంకటేశ్వరరావు అనుచరులు కావచ్చు, మండవ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా చర్చ మొదలవుతుంది. అంటే కేసీఆర్ స్వయంగా మండవ ఇంటికి వచ్చారు, సో మనం అందరం గులాబీ పార్టీకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనే పరిస్థితి కూడా కొంతమందిలో ఉంటుంది. వాటన్నిటి కోసమే ఆ సంకేతాలు ఇవ్వడం కోసమే ఈ దిశగా భేటీ జరుగుతుంది. ఖచ్చితంగా మండవకు పార్టీతో పాటు అటు అంటే అంటే ఏదైతే ప్రాతినిధ్యం అంటే అటు రాజ్యసభ ఇస్తారా, లేదంటే ఇతర విధంగా ఎమ్మెల్సీ కానీ లేదంటే ఇంకేమైనా ఇస్తారా అనేది కూడా కొంత చర్చల్లో తేలిపోనుంది. మొత్తానికి నిజామాబాద్ ఎన్నిక విషయంలో అంటే నిజామాబాద్లో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు బరిలో ఉండడం పెద్ద సంఖ్యలో, దాన్ని కొంత ఇబ్బందికరంగా భావిస్తున్నటువంటి టీఆర్ఎస్ ఒక కీలక నాయకుడిని పార్టీలో చేర్చుకోవడం, ఇవన్నీ చూస్తుంటే ఒక రాజకీయ చర్చ మాత్రం సాగుతుంది. ఖచ్చితంగా అంటే వాళ్ళ మద్దతు తీసుకుంటున్నట్టే అనుకోవచ్చు. అంటే అటు మండవను కనుక మనం పార్టీలోకి తీసుకుంటే టీడీపీ నాయకులతో పాటు అక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గ ఓట్లతో పాటు ఇంకా ఓట్లు చీల్చకుండా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తారనే నమ్మకం కూడా టీఆర్ఎస్ లో కనిపిస్తుంది. రాజు, మాజీ మంత్రి టీడీపీ సీనియర్ లీడర్ మండవ వెంకటేశ్వరరావుని స్వయంగా సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. నేడు రేపు ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారు, టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకు